సూపర్ 6 గ్యారెంటీల్లో ఒకటైన మహిళలకు ఉచిత ప్రయాణం ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం తొందరలోనే దొరకబోతోంది. ఈ దిశగా ఇప్పటికే కూటమి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటవగా పథకానికి అయ్యే ఖర్చు, సిబ్బందిపై లెక్కలు తీస్తోంది. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ అమలుకు అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ సబ్ కేబినెట్ కమిటీ ఒకటి ఏర్పాటు చేయగా అసలు ఈ పథకం అమలుకు ఎంత మేర ఖర్చవుతుంది, ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి అనే అంశాలపై అధికారులు దృష్టి సారించారు. ప్రాథమికంగా ఉన్న అంచనాల ప్రకారం ఫ్రీ బస్సు జర్నీతో ప్రతిరోజు 10 లక్షల మంది ప్యాసింజర్ ప్రయాణాలు పెరుగుతాయి. అలానే ఉన్న బస్సులకు అదనంగా 2000 బస్సులు, స్టాఫ్ 11,500 మంది అదనంగా కావాల్సి వస్తుంది అనేది అధికారుల అంచనాగా తెలుస్తోంది. రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ అధికారులు ఇచ్చిన నివేదికలను పరిశీలించనుండగా తొందరలోనే ఓ నిర్ణయం వెలువడనుందని చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజు 44 లక్షల మంది ప్రయాణిస్తూ ఉండగా బస్ పాస్ హోల్డర్లను మినహాయిస్తే టికెట్ కొని జర్నీ చేసేవారి సంఖ్య 27 లక్షలుగా తేల్చారు. సూపర్ లగ్జరీ, అల్ట్రా ఏసీ సర్వీసుల్లో 3 లక్షల మంది ప్యాసింజర్లు కాగా పల్లె వెలుగు, ఆర్డినరీ బస్సుల్లో 24 లక్షల మంది జర్నీ చేస్తారు. మహిళా ప్రయాణికుల సంఖ్య 40% ఉంటే ఉచిత ప్రయాణం అందుబాటులోకి వస్తే వారి సంఖ్య 20% పెరగవచ్చనే అంచనా ఉంది. ఈ ఆక్యుపెన్సీ రేషియో 95%కి చేరొచ్చని అంటున్నారు. మరి ఇలాంటప్పుడు ఉన్న బస్సులు సరిపోవని అర్థమవుతోంది. అందుకే ఈ మొత్తం పథకం సాఫీగా అమలు కావాలంటే అదనంగా 10,000 మంది సిబ్బంది, దానికి రిపేర్ మెయింటెనెన్స్ కోసం 1,500 మంది మెకానికులు అవసరం. ఇక స్కీమ్ అమలైతే వచ్చే నష్టాన్ని కూడా లెక్కించాల్సి ఉంటుంది. రోజుకి ఆర్టీసీకి 17 కోట్ల వరకు రాబడి వస్తుంది. ఇందులో మహిళల వాటా 6 నుంచి 7 కోట్లు ఉండొచ్చు. ఈ 6-7 కోట్ల ఆదాయం కోల్పోయినట్లే అవుతుంది. అలా నెలకు ఆర్టీసీకి వచ్చే ఆదాయంలో కనీసం 200 కోట్ల మేర కోత పడుతుంది. నెలకు ఆర్టీసీ ఉద్యోగుల జీతాలకు 300 కోట్లు చెల్లిస్తోంది. ఈ లెక్కలను చూసుకుని ఏది ఎంత అవసరమనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చే అవకాశం కనిపిస్తోంది.